హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేను ఇలా మాట్లాడుతున్నానండి. సో మా ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ వీడియో అర్బన్ క్లబ్ వాళ్ళు వచ్చారు, క్లీన్ చేశారు అని చెప్పి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. చాలా రోజుల నుంచి నేను అసలు వీడియో షూట్ చేయట్లేదు. అసలు టైం సరిపోవట్లేదు, నిద్ర లేదు, టయర్డ్నెస్ అన్నీ అన్నమాట. కుదిరినప్పుడల్లా చిన్న చిన్న షార్ట్స్ తీసుకుని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇల్లంతా అయిపోయింది, కాకపోతే ఇలా ప్రాబ్లం ఏంటంటే ఇంకా కొన్ని సర్దాల్సినవి అలా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి నేను కంప్లీట్గా వీడియోస్ ఏం చేయలేకపోతున్నాను. సో నేను పెయింట్స్ వేయించుకున్నాం కదా, ఇల్లంతా కూడా కార్లేండి, ఓన్లీ అక్కడ ఇక్కడ ఈ రూమ్ 2 మట్టికే వేయించుకున్నాము. అయినా కానీ సాయంత్రం వచ్చినప్పుడు ఫుల్గా వాసన వచ్చేస్తుంది. ఇదిగో ఇది వచ్చేసి రూమ్ స్ప్రే. ఇది చేద్దామని అనుకుంటున్నా చాలా రోజుల నుంచి. అంటే సాటర్డే రోజు ఇది అయింది కదా క్లీనింగ్. సో ఇప్పటి వరకు అసలు ఈ స్ప్రే కానీ అగరబత్తి కానీ ఏమీ వెలిగించలేదన్నమాట. యాక్చువల్గా లెవెండర్ చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. మంచిగా వస్తుంది స్మెల్. ఇది న్యాచురల్ది అనమాట. చాలా రోజులైంది, ఆల్మోస్ట్ 1 month అయ్యింది. బెడ్రూమ్ నేను ఇది సెపరేట్గా వీడియో చేసి చూపిస్తానండి, అందుకే నేను మీకు ఇప్పుడు ఏం చూపించట్లేదు. మంచి స్మెల్ వస్తుంది. అసలు ఏంటో ఎండాకాలం లాగానే లేదు, చల్లగా అనిపిస్తుంది నాకు. ఏసీ లేకపోయినా కానీ నాకు కూడా అలవాటు అయిపోయినట్టుంది. మంచి వాసన వస్తుంది. తలుపులు తెరిసేసరికి పెయింట్ వాసనే వచ్చేస్తుంది అనమాట. అసలు ఎన్ని డబ్బులు అయినాయి ఏంటి ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను, కానీ నాకు అసలు టైమే సరిపోవట్లేదండి. సో ఈ వీడియో అయితే దీంతో స్టార్ట్ చేశాను. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో నేను ఇంటికి ఎంత ఖర్చు అయ్యింది, మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసాము, ఎలా స్టార్ట్ చేసాము అనేది చెప్తానండి. మీ అందరికీ చెప్తానే ఉన్నాను కదా, గత 1 month నుంచి కూడా చెదలు పట్టినవి పని చేపిస్తున్నాము అని చెప్పి. యాక్చువల్గా గ్రానైట్ వేయించుకోవాలా లేకపోతే ఏంటి WPVC షీట్స్ వేయించుకోవాలా, ఐరన్వి వార్డ్రోబ్స్ చేయించుకోవాలా, ఈ డైలమాలో ఉన్నాము స్టార్టింగ్లో. ఇంకా అంతా చూసుకుని చేసి అంటే మనకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ చూసిన తర్వాత డిసైడ్ అయ్యింది ఏంటి అంటే గ్రానైట్ వేయించుకుందామని డిసైడ్ అయ్యాము. సో ఒకటే రూమ్లో చదలు ఎక్కువ పట్టినాయి కాబట్టి ఫస్ట్ ఆ రూమ్ అయితే చేయించుకుందామని ఫస్ట్ ఓన్లీ రూమ్ అనుకున్నామండి. ఇంకేం అనుకోలేదు. ఆ రూమ్లో బీరువాలు అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చదలు పట్టలేదు, కాకపోతే కొంచెము చెమ్మ వచ్చేసి చక్కంతా పాడైంది, అది తీపిచ్చేయాలి. బాత్రూమ్ది కూడా గుమ్మం ఉంది కదా, అది కూడా తడి ఎక్కువైపోయి పుచ్చులాగా అయిపోయింది అనమాట. సో ఇవి రిపేర్ చేయించుకుందాము గ్రానైట్తో అని అనుకున్నాం అనమాట. మనకి ఒక సామెత ఉంది కదండి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. యాక్చువల్గా మనము ఒక బడ్జెట్ అనుకుంటాము, ఎండ్ ఆఫ్ ది డే అది అయ్యేసరికి ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వదు కదా. అది ఇక్కడ అయిందనమాట. మేము అనుకుంటాం ఎస్టిమేషన్ వచ్చి 1 lakh అవుతుంది అని అనుకున్నామండి. కాకపోతే చాలా ఎక్కువ అయిపోయింది, ఎందుకో తెలీదు, చాలా ఎక్కువ అయ్యింది. గ్రానైట్ చూసుకున్నాము, వాళ్ళు వచ్చారు గ్రానైట్ రిపేర్ అదే గ్రానైట్ వర్క్ చేస్తారు కదా, వాళ్ళు వచ్చి మనకి ఎంత గ్రానైట్ పడుతుంది, ఎంత అవుతుంది ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. సో గ్రానైట్లో కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఉన్నాయండి. ఫీట్ వచ్చేసి 65 రూపీస్, 80 రూపీస్, 100 రూపీస్, ఇంకా తక్కువ 55 రూపీస్ ఇలా కూడా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటి అని అంటే కనిపించని ప్లేస్, అంటే బీరువా లోపల కనిపించని ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ తక్కువ రేట్ వేసుకోండి, పైన ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువ రేటు వేసుకోండి అని చెప్పారు.
ఇంకా మేము కూడా అలాగే అనుకున్నాము. అలా అనుకుని ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట. లోపల వచ్చేసి 65 రూపీస్ గ్రానైట్ 55 రూపీస్ గ్రానైట్ లోపల వేయించుకున్నాము బీరువాలో. బయట వచ్చేసి 85 రూపీస్ వేయించుకున్నాము బీరువాకి. ఫ్రేమ్ లాగా ఉంటుంది అనమాట. అది కాకుండా డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి టైల్స్, బీరువాల్లో కూడా వెనకాల బ్యాక్ డ్రాప్ వచ్చేసి టైల్స్ వేయించుకోమని చెప్పి సలహా ఇచ్చారు వాళ్ళు. సో టైల్స్ వేయించుకున్నాము. ఇంకొకటి బాత్రూమ్ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం వచ్చేసి 110 రూపీస్ అండి. బ్లాక్ గ్రానైట్ అది కొంచెం ఎక్స్పెన్సివ్ అయిందనమాట. 110 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనమాట అది. సో ఇది ఫస్ట్ మేమైతే ఇదే అనుకున్నాము. తర్వాత మళ్ళీ ఇంత పని చేయించుకుంటున్నాం కదా, సింక్ తీసేద్దాము, గోడంతా ఖరాబ్ అవుతుంది కదా, నీళ్ళన్నీ బయటకు వచ్చేసి అని అనుకుని ఇంకా సింక్ తీపిచ్చేసాము. సింక్ తీపిచ్చేయడానికి అక్కడ మళ్ళీ మనం టైల్స్ వేసుకుందాము అని అనుకున్నాం అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ అది కూడా టైల్స్కి వెళ్ళాం. ఫస్ట్ అయితే గ్రానైట్ అనుకున్నాము, కానీ వాళ్ళు సజెస్ట్ చేశారు గ్రానైట్ వద్దు, బరువు అయిపోతుంది, టైల్స్ వేసుకోండి అని చెప్పి సలహా ఇచ్చారు. సో ఇంకా టైల్స్కి వెళ్ళిపోయామన్నమాట. అది అలా అయింది. ఇంకొకటి ఏంటి, మనకి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, కార్పెంటర్ ఏం చిన్న పని కాదండి. ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అసలు వీటికైతే ఎన్ని డబ్బులు అయిపోయినాయో తెలుసండి. అన్ఎక్స్పెక్టెడ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట వీటికి. ఎలక్ట్రీషియన్ 2 సార్లు వచ్చారు, ప్లంబర్ వచ్చారు, మళ్ళీ సిమెంట్ పని చేశారు, వీళ్ళు ఏమంటారు తాపీ మేస్త్రులు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. వీటికి ఆల్మోస్ట్ ఒక 8,000 to 10,000 అయిపోయినాయి అనమాట. అలా ఇంకా చిన్న చిన్నవి ఇలాగ ఏదో ఒకటి అవుతూనే ఉన్నాయి. ఒకసారి ఏమో బ్రిక్స్ తెప్పించాము ఇక్కడ గోడకి వేయడానికి. ఆ బ్రిక్స్ మళ్ళీ సూట్ అవ్వదు, చండాలంగా ఉంటుంది అని అనిపించి అవి రిటర్న్ పంపించి మళ్ళీ టైల్స్ తెప్పించాము. దానికి ఆటో ఛార్జెస్ అని, మళ్ళీ వాటికి జిఎస్టీలు, మనకు వచ్చేది తక్కువ, మనం ఇచ్చేది ఎక్కువ, రిటర్న్ కనుక ఏమన్నా అయితే. సో ఇలాంటివన్నీ చాలా డబ్బులు అక్కడ అంటే వేస్ట్ అయ్యాయి అని చెప్పాలి. సో మేము అనుకున్న బడ్జెట్ వచ్చేసి 1 lakh, కానీ మాకు అయ్యింది వచ్చేసి 1,30,000 వరకు అయ్యిందనమాట. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఈ 1,30,000లో కూడా అర్బన్ క్లాప్, కార్పెంటింగ్, టైల్స్, గ్రానైట్స్ పని చేయడానికి, ఏమంటారు ప్లంబింగ్కి, ఎలక్ట్రీషియన్కి, సిమెంట్ పని చేసిన వాళ్ళకి, ఇంకా అందరికీ కలిపి 1,30,000 అయితే అయ్యిందనమాట. స్టార్టింగ్లో అయితే అర్బన్ క్లాప్ వద్దు అని అనుకున్నాము. కాకపోతే పనంతా అయిన తర్వాత ఇల్లంతా చూసి టెన్షన్ పెట్టేసింది నాకు. ఇంకా అర్బన్ క్లాప్ వాళ్ళనే బుక్ చేయాలి, ఇంకా మన వల్ల కాదు అని అనుకుని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఇంకప్పుడు అర్బన్ క్లాప్ వాళ్ళనే బుక్ చేయాలని అనుకున్నాం అనమాట. సో 1,30,000 అయితే అయ్యింది. కానీ ఇంకా చెదలు పట్టదు అనే కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు ఉంది. చెదలు పట్టినా కానీ అక్కడ చెక్క కూడా ఏమీ లేదు కదా తినడానికి. చాలా బాగా చేశారండి. పాత కార్పెంటరు 9 years అయ్యింది చేసి, కానీ బాగా చేశారు ఆయన, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి అన్నారనమాట. ఇప్పటికీ కూడా వేరే వేరే రూమ్స్లో ఉంటాయి కదా వుడ్ వర్క్, అది కూడా చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్తాను, చాలా బాగా చేశారు ఆయన. సో పాతవైతే అలాగే ఉన్నాయి. ఒక రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అయితే అన్ని చేంజెస్ చేశామన్నమాట. నేను త్వరలో మీకు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా వీడియో చేసి చూపిస్తానండి. సో ఇదన్నమాట. నేనైతే 100%కి 110% సాటిస్ఫైడ్ అయ్యాను. డబ్బులు కొంచెం ఎక్కువైనా కానీ ఇంకా పర్మనెంట్గా ఉండిపోతుంది కదా అని అయితే అలా అనిపించింది అనమాట. సో మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? మనం ఒక బడ్జెట్ అనుకుని దిగుతాము, ఇంకొక బడ్జెట్ అవుతుంది. ఈ విషయంలోనే కాదండి, బట్టలు కొనుక్కునే విషయం కానివ్వండి, ఏ విషయంలోనైనా కానీ మనం ఒకటని వెళ్తాము. గోల్డ్ కొనుక్కునే విషయంలో కూడా అంతే. మనం ఇన్నే కాసులు పెట్టి ఏదైనా చేయించుకోవాలి అని అనుకుంటే అది డెఫినెట్గా ఎక్కువ కాసులు పెట్టే చేయాల్సి వస్తుంది, కానీ తక్కువ అయితే అస్సలు అవ్వదు. నాకు ఇలాంటివి బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. అందుకే అడ్వాన్స్గా మనం కొన్ని డబ్బులు పట్టుకొని వెళ్ళాలన్నమాట. నేను ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ ఇంటికి మేము వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు 9 years బ్యాక్ జస్ట్ మాకు ఒక 3 lakhs అయ్యింది. దట్ ఈజ్ ఇంక్లూడింగ్ గ్రిల్స్. ఇప్పుడు ఒక్క రూమ్కే 1,30,000 అయ్యింది.
అంటే 9 ఏళ్ళకి ఎంత మార్పులు వచ్చినాయో చూసారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ బూందీ రైతా తీసుకొని వచ్చానండి. చాలా బాగుంటుంది అక్కడ. ఒకసారి ట్రై చేశాను, బాగుంది. ఆన్లైన్లో తెప్పించాను, ఇప్పుడు నేనే వెళ్ళి తీసుకొని వచ్చాను అనమాట. ఆన్ ద వే కదా, అందుకని చెప్పి ఇది ట్రై చేద్దాము అని చెప్పి తీసుకొని వచ్చాను. సాంబార్ రైస్ కూడా చాలా బాగుంటుంది అక్కడ. బేసిక్గా సాంబార్ రైస్, సాంబార్ ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో మీరు కూడా చూసేయండి ఏమేమి తెచ్చాను అని. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. ఇది వచ్చి బూందీ రైతా. బూందీ రైతా చూడ్డానికి ఎంత బాగుందో కదా. టొమాటో కదా సాంబార్ రైస్, అలాగే మజ్జిగ, ప్లస్ ఇవి ఇందులోకి అప్పడాలు అనమాట. 2 స్పూన్స్ కూడా ఇచ్చారు, మనకు అవి అవసరం లేదు కదా. సో ఫస్ట్ ఇది తిందాం. బూందీ రైతా బాగుంటుంది, కాకపోతే కొంచెం ఉప్పు తక్కువ వేయమని చెప్పాను. సాంబార్ రైస్ ఇదన్నమాట. మనసా గెలుపు నీదేరా మనిషాయి తలుకుల తారల్లో. ఇది వచ్చేసి బూందీ రైతా, ఇది వచ్చేసి ఇదేమంటారు సాంబార్ రైస్, మజ్జిగ, వడియాలు, స్పూన్. అసలు ఎంత బాగుందో ఇదైతే. మెత్తగా అయిపోతాయి కానీ చాలా బాగుంటుంది. యాక్చువల్గా బూందీ పుల్లగా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది కదా. ఆ ఉప్పు ఎక్కువైపోయింది. ఎక్స్ట్రా మజ్జిగ ఇచ్చారు కదా, పెరుగు, అది వేసుకుని తింటే బాగుంటుంది. సాంబార్ రైస్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది ఇక్కడ. టైం ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. ఎంత చల్ల గాలేస్తుందో. సడన్గా వెదర్ చేంజ్ అయిపోయింది, వర్షం వచ్చేలాగా అలాగా. నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చిన్నగా చినుకులు పడుతున్నాయి, ఎక్కడ తడుచుకుంటూ వస్తాము అని చెప్పి ఫాస్ట్గా వచ్చాను అనమాట. కానీ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. నేను పొద్దున్న చెప్పాను కదా చల్లగా ఉంటుంది, అసలు ఎండాకాలంలాగా తెలియట్లేదు అని చెప్పి. ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. చీకట్లో చల్లగా, కొంచెం మట్టి వాసన. అబ్బా ఎంత బాగుందోనండి. ఇవే మరి ఇవాల్టి ముచ్చట్లు. రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.